హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఒక మంచి రైస్ రెసిపీ అండి. ఇదైతే నాన్ వెజ్లోకే కాదు వెజ్లోకి కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కానీ లేదంటే హస్బెండ్స్ లంచ్ బాక్స్లో పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది రాయితాతో సర్వ్ చేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు మనకి. దీనికి కూరగాయలు అవి లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో షాజీరా, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని వేగిన తర్వాత దానిలో ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత క్యారెట్, టమాటో వేసుకున్నాను. టమాటో, క్యారెట్ మంచిగా ఉడికిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని దానిలో మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకున్నాను. గోంగూర మంచిగా ఉడకాలండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడకాలి. ఆ గోంగూర ఉడికిన తర్వాత దానిలో మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు యాడ్ చేసుకున్నాను. వేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. వేసుకొని నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఒక అర్ధగంట సేపు ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని కడిగి ఆ బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యంని నేను నార్మల్ బియ్యమే తీసుకున్నానండి, బాస్మతి ఏం తీసుకోలేదు. ఇది నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత దానిపైన నేను కొత్తిమీర, పుదీనాకు యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనాకు ఈ టైంలో యాడ్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. తర్వాత నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్ విజిల్ పెట్టుకొని 2 మీడియం ఫ్లేమ్లో 1 సిమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక పావు గంట ఆరిన తర్వాత మనం బిర్యానీని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది రాయితాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.